జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మనం ఈ వసంత నవరాత్రుల్లో సంక్షేప రామాయణం తెలుసుకుందాము అని మొదలుపెట్టాము. ఈరోజు మనకి ఎన్నో రోజు అండి? 4వ రోజు కదా. 4వ రోజు ఇక్కడ భగవంతుడైన రావణుని గురించి, రామచరితాన్ని గురించి చెప్పుకుంటున్నాము నిన్నటి వరకు. ఈరోజు కూడా ఆ రామచరితాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మానవత్వాన్ని తాను నడిచి నేర్పడానికి శ్రీ మహావిష్ణువే శ్రీరాముడే అవతరించి ఈ లోకంలో ఈనాడు ఉన్నాడు అని, అతడు మానవుడిగానే ఉన్నాడు కనుక వాల్మీకి అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు నారదుడు. ఇంకా గుణాలు అన్నీ, చాలా గుణాలు చెప్పాడు. ఆ గుణాలన్నీ కలవాడు శ్రీరాముడే అని నారదుడు సమాధానం చెప్పాడు. అంటే నరుడిగా జన్మించిన ఈ రామచరిత్రని ఇప్పుడు చెప్తూ ఉన్నాడనమాట. గుణాలన్నీ చెప్పడం పూర్తయింది. ఆ పరాత్పరుడు ఎలా ఉంటాడు, ఆయనలోని గుణాలు చిన్నవి పెద్దవి అన్నవి చెప్పలేనని ఉన్నాయి. కానీ ఆయన గుణాలను పూర్తి చేసి ఇప్పుడు ఆయన చరితాన్ని చెప్తున్నారు, రామచరితాన్ని. శ్రీరాముడు అంటే నరుడుగానే పుట్టాడు. ఇక్కడ భగవంతుడే నరుడుగా వచ్చాడు కనుక శ్రీరాముడు నిన్నటి వరకు చెప్పుకున్నాం. శ్రీరాముడు అరణ్యానికి తండ్రి ఆజ్ఞతో బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా అరణ్యానికి బయలుదేరుతూ సుమిత్ర ఆశీర్వాదం తీసుకొని, కానీ సుమిత్ర ఏమంది, రాముడే నీకు తల్లి, రాముడే తండ్రి, సీతమ్మే తల్లి, ఆ వనమే నీకు అయోధ్య అనుకుని వాళ్ళకి సేవ చెయ్యి, వాళ్ళని అనుసరించి వనానికి వెళ్ళు అని చెప్పింది. అందుకని ఆ మాటలని అనుసరించాడు లక్ష్మణుడు. ఆచరించి ఆమెకు ఆనందాన్ని వృద్ధి చేశాడు కనుక ఆయన పేరు సుమిత్రానందవర్ధనుడు అని కూడా చెప్పారనమాట. లక్ష్మణుడికి రామునితో అనుసరించి వెళ్ళడమే తనకిష్టం. ఎందుకంటే లక్ష్మణుడు నీటిలో చేపలాగా, నీటిని విడిచి చేప ఎలా ఉండలేదో అలాగే రాముడిని విడిచి లక్ష్మణుడు బ్రతకలేడు. రాముడిని అనుసరించి వెళ్ళాడు. సీత ఎవరు? సీత కూడా రాముడికి ప్రియమైన భార్య కదా. ఆమె మహాలక్ష్మి సీతగా అవతరించింది. ఆమె ఎవరు? స్త్రీలలో ఉత్తమరాలు ఆమె అయితే, పురుషులలో ఉత్తముడు శ్రీరాముడు. తనంతటి తానే కోరి రాముడితో అడవికి వెళ్ళిందనమాట. ఇలా శ్రీరాముడు ఆజ్ఞగా తీసుకున్నాడు, పితృవాక్యాన్ని ఆజ్ఞగా తీసుకొని తండ్రి ఆమెకి కైకేయికి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి తండ్రి ఎదుట కైకేయితో తాను చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా కైకేయికి ప్రీతిని కలిగించడానికి తండ్రి మాటను అనుసరించి వనానికి వెళ్ళాడు. వనానికి వెళ్తున్నప్పుడు అయోధ్యలో ఉండడం లక్ష్మణుడి స్వభావం కాదు కాబట్టి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. రాముడికి సేవ చేయడమే ఆయనకి చాలా ఇష్టం. గుహేన సహితో రామ లక్ష్మణేన సీతయా అని నారదుడు గుహనిపైన రాముడికి ఎంత ప్రేమ ఉందో అందంగా వర్ణించాడు. నిన్నటి దాంట్లో మనం తెలుసుకున్నాం.
గుహుడితో ఉన్న రాముడు లక్ష్మణుడితో సీతతో అంతవరకు ఉన్నా సరే ఆనందాన్ని అనుభవించాడంట. గుహుని కలిసిన తర్వాత రాముడు లక్ష్మణుడితో సీతతో అప్పుడు ఆనందాన్ని అనుభవించాడు అన్నారు. అంటే అంతకుముందే లక్ష్మణుడు సీత కూడా రాముడితో ఉన్నారు, కానీ గుహుడితో చేరే వరకు వాళ్ళతో ఉన్నా కూడా ఉన్నట్లే లేదట, ఒంటరిగా ఉన్నట్లే అనిపించిందంట రాముడికి. ఎప్పుడైతే గుహుడి కలయిక లభించిందో అప్పుడు సీతా లక్ష్మణుల కలయికతో కలిగిన ఆనందం ఎక్కువైంది. చక్కగా వాళ్ళ ముగ్గురు కూడా ఈ ప్రేమగా అంటే శ్రీరాముడికి గుహునిపై గల ప్రేమ తనతో ఉన్న సీతారామ లక్ష్మణుని కూడా మరిచినట్టు చేయగలిగేంత గొప్పదన్నమాట. గుహుడి మీద ఉన్న ప్రేమ ఇదే కదా రాముని సౌశల్యం అంటే. ఈ విధంగా వాళ్ళు గుహుని సహాయంతో గంగ దాటి అవతలి ఒడ్డున ఒక వనానికి వెళ్తున్నారు. ముందు లక్ష్మణుడు వెళ్తున్నాడు, తర్వాత రాముడు బయలుదేరాడు. అయితే ఎందుకు వెళ్ళాడు రాముడు అంటే లోకరక్షణకి శ్రీరాముడు అరణ్యానికి చేరాడు. రావణాది రాక్షసులను చంపడానికి రాముని ప్రవేశం అనేది ఒక కారణమైంది, కల్పించుకున్న కారణం అన్నమాట. ఇది జరుగుతుందని తెలుసు. వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు అప్పటి వరకు సీతకు కూడా ఒక కోరిక ఉండేదంట, అడవులంతా సందర్శించాలి, అడవుల్లో తిరగాలి అని. అందుకని వనాలను చూస్తూ అసలు నడుస్తున్నారే కానీ శ్రమగా భావించలేదు. ఎంత కుతూహలంగా చూస్తున్నారు అడవులన్నీ. మధ్య మధ్యలో అధికంగా ఉండే జలాలని, నదులని చూస్తూ వెళ్తున్నారు. ఇలా వాళ్ళు భరద్వాజని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడికి విందవుతుంది. భరద్వాజుడు ఆజ్ఞ పొంది మళ్ళీ చిత్రకూటాన్ని చేరుకున్నారు. అరణ్యంలో వాళ్ళు నడిచి వెళ్తున్నారు. అప్పుడేం వాళ్ళకి రథాలు లేవు, ఏమీ లేవు. రథాన్ని కూడా సుమంత్రుడిని వెనక్కి తీసుకెళ్ళిపోమన్నాడు కదా, రథము లేదు, ఏమీ లేదు. వాళ్ళు నడిచే వెళ్తున్నారు. భరద్వాజుడు ఎవరు అంటే ఆయన ప్రజారక్షకుడు, ప్రజల్ని రక్షించాలనుకునేవాడు, నిత్య బ్రహ్మచారి అన్నారు. అలాగే వేదాలనన్నీ అధ్యయనం చేసిన గొప్పవాడు, అలాగే మహిమాన్వితుడు కూడా. మీరు చిత్రకూటంలో ఉండండి అని చెప్పాడు భరద్వాజుడు. ఆ మాటను అనుసరించి అది చిత్రకూటం అంటే చాలా ఆశ్చర్యంగా 3 శిఖరాలు ఉంటుంది దానికి అని ఆ చిత్రకూటంలో అనే పేరు పర్వతం దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. అక్కడ పర్ణశాలని లక్ష్మణుడు నిర్మించాడు అన్నమాట. ఆ వనమందాళ్ళ ముగ్గురు కూడా ఆనందంగానే ఉన్నారు. అక్కడే వనాలను చూస్తూ ఆ పళ్ళుని తింటూ అక్కడకు ఆ చిత్రకూటంలోని ఆ పర్ణశాలలో ఉంటూ ముందు ముగ్గురు కూడా ఆనందంగా విహరిస్తున్నారు. దేవతలు గంధర్వుల్లాగానే వీళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకనే ఇక్కడ రమామాణ వనే త్రయ అని ఈ వనంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆనందిస్తున్నారు అని చెప్పారంట. ఇక్కడ సీతారాములకి పూలు కోసుకోవడం, జలక్రీడలు ఇవన్నీ కాలం గడుపుతున్నాయి, ఆనందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన సేతుంది, పువ్వులు కోసుకురావడం, జలక్రీడలతో రాముడు సీత అయితే ఆనందంగా ఉండొచ్చు. కానీ లక్ష్మణుడు ఆనందించడం ఏంటి? వాళ్ళకి సేవ చేస్తున్నాడు, భార్యను వదిలేశాడు. తనకు అవసరం లేదు కదా, మాట తీసుకుంది ఎవరు? రాముడు అడవికి వెళ్ళాలి, తనకు అవసరం లేదు, భార్యని తీసుకురాలేదు. అలాగే వాళ్ళకి సేవ చేస్తున్నాడు. ఆయన ఆనందం ఏంటి అంటే శ్రీరాములు వన సందర్శనం చేస్తే అన్యోన్య అనుభవంతోనూ వాళ్ళు ఆనందిస్తుంటే అట్లా ఆనందిస్తున్న వాళ్ళిద్దరికీ సేవ చేసి వాళ్ళ ఆనందానికి ఏమాత్రం అంతరాయం లేకుండా సేవిస్తున్నాడు. అదే భాగ్యం అనుకున్నాడు. ఆ భాగ్యం లక్ష్మణుడు ఆనందిస్తున్నాడు, అదే భాగ్యం అందుకని ముగ్గురు ఆనందిస్తున్నారు అన్నది.
అంటే ఇప్పుడు మనకేం చెప్తున్నారు దీనివల్ల అంటే భగవంతుడు లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు. వారి ఆనందానికి అనుగుణంగా సేవ చేసి జీవుడు అంటే మనం వారి ఆనందాన్ని చూసి ఆనందించడమే పరమ పురుషార్థం అని మనకు చెప్పినట్టు అనమాట. అందుకని మనం ఎలా చేయాలి? తనకు కలిగిన ఆనందం ఆనందం కాదు. ఏదో మనం ఆనందంగా ఉన్నామా సరే అంటే అది ఆనందం కాదు. ఇతరులకి సేవ చేయాలి, వారి ఆనందానికి తాను సహాయపడాలి. వాళ్ళు సుఖంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి మనం సహాయం చేయాలి. వారి ఆనందాన్ని చూసి మనం ఆనందించాలి. ఇది నిజమైన ఆనందం అంటారనమాట. అలాంటి ఆనందాన్ని పొందడానికి మానవుడి జీవితంలో ఆనందాన్ని పొందాలి అంటే జీవితంలో మానవుడు ఏం చేయాలి అని చెప్పడానికి లక్ష్మణుడు తన ప్రవర్తనతో నిరూపించాడంటే ఇక్కడ. ఓకే, శ్రీరామ లక్ష్మణులతో సీతాలక్ష్మణులతో కూడి చిత్రకూటంలో చేరున్నప్పుడు అక్కడ అయోధ్యలో పుత్రశోకంతో దశరథుడు చాలా బాధపడి చనిపోయాడు. అక్కడ దశరథుడు కుమారుడైన రాముణ్ణి కలవరిస్తూ ప్రాణాలు వదిలేశాడు. తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరికి సామర్థ్యం ఉంది అంటే భరతుడు సరైన వాడు అని నిర్ణయించారు. వశిష్ఠుడు వీళ్ళు పురోహితులందరూ కూడా రాజ్యం నువ్వు చేయవచ్చు అని భరతుడిని తీసుకొస్తే ఎంత చెప్పినా రాజ్యాన్ని పరిపాలించడానికి భరతుడు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే అతడు తనెవరో తెలుసు తనకి. ఎందుకంటే భగవంతుడికి శరీరం వంటి వాళ్ళు కదా మన జీవులంటే అందరూ. శరీరం అనేది ఆత్మే నియమిస్తూ ఉంటుంది, అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది కదా. అది ఆయన కొరకే మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి. అలాగే జీవుడేంటి తను స్వతంత్రంగా చేయకూడదు. ఆత్మ లేనివాడు అసలు తాను ఉండడు కదా. జీవుడెవరు అంటే జీవాత్మ పరమాత్మ లేకుండా ఉండలేడు కదా అసలు. భరతుడు రాజ్యపాలనకి ఆయనకి శక్తి ఉన్నది చేయడానికి. తల్లిదండ్రులు కూడా రాజుగా ఉండాలి అని చెప్పారు. వశిష్ఠుడు పురోహితులు కూడా వాళ్ళందరూ కూడా రాజుగా ఉండమన్నారు. బాహ్యంగా అయితే తనకు యోగ్యత ఉంది, చేయగల యోగ్యత అయితే ఉన్నది. కానీ అంతరంగా ఏమనుకుంటున్నాడు? తను పరిపాలించకూడదు అనుకుంటున్నాడు. అంటే రాజ్యము తనది అని భావించకూడదు అంటున్నాడు. భగవంతుడికి అంటే ఇలా చెప్పేవాళ్ళు ఏంటి, నీ శరీరాన్ని నువ్వే నియమించుకునేవాడివి అని చెప్పేలాగా తన స్వరూపాన్ని నాశనం చేసేవాళ్ళే, కానీ అందరూ తనకి హితాన్ని కోరేవాళ్ళు కాదు అనుకుంటున్నాడు. అంటే నీకేం ఆత్మ లేదు, ఏమీ లేదు, నువ్వే చేయగలవు నీ శరీరంతో అని చెప్పారనుకోండి, వాళ్ళు మనకి హితం చేసేవాళ్ళు కాదు. ఇది ఎవరిది అంటే భగవంతుడికి చెందిన విశ్వం ఇదంతా. మనకి కలిగే సకల భోగాలు కూడా భగవంతుడికి చెందినవాడు కనుక, భగవంతుడికి చెందినవి కనుక ఆయన ప్రీతి కొరకే మనం అనుభవించాలి అని తను పరిపాలించాలి, అంతేగాని తాను స్వతంత్రంగా పాలించకూడదు అని ఈ ధర్మం భరతుడు నిరూపించాడట. అర్థమైందా? జీవాత్మ ఎలా ఉండాలి అనేది భరతుడు నిరూపించాడు. శ్రీరామచంద్రుడిని పూజించి అనుగ్రహింపజేసుకొని రాజ్యాన్ని తనే పరిపాలించాలి అనేటట్టు చేయాలి అని మంత్రులతో పురోహితులతో పరివారంతో అరణ్యానికి వెళ్ళాడు. చిత్రకూటంలో ఉన్న రామచంద్రుడిని దర్శించాడు. ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించే బుద్ధి ఈయనది. అందుకని అతని స్వభావం ఏంటి అంటే అతని స్వభావం ఇలాగే చేయమని చెప్పింది. రాముడి దగ్గరికి వెళ్ళి ప్రసన్న హృదయుడు రాముడి రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించమని ప్రార్థించాడు. కానీ భరతుడు తన కోరికను చెప్పి దాన్ని అంగీకరింపజేయాలి అనుకుని, నువ్వే రాజువి, ఈ ధర్మాన్ని నువ్వు ఎరుగుదు కదా, అందుకనే రాజ్యాన్ని స్వీకరించు అని ప్రార్థించాడు. ఎలాగైనా అంగీకరింపజేయాలి రాముడితో అని. రామ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి,
నిజంగా అయితే నువ్వే కదా మాకు జ్యేష్ఠుడివి కూడా. నేను చిన్నవాడిని, కనిష్ఠుడిని కదా. జ్యేష్ఠుడుండగా కనిష్ఠుడు రాధ్యాన్ని ఎలా స్వీకరిస్తాడు అనే ధర్మం నీకు తెలుసు కదా. అంతరంగా చూసినా కూడా నువ్వు పరమాత్మవి, నేను జీవాత్మని. నువ్వు పరిపాలించేవాడివి, నేను పరిపాలింపబడేవాడిని. నువ్వు స్వామివి, నేను నీ సొత్తుని. ఈ ధర్మం నీకు తెలుసు కదా. అందుకని ఈ ధర్మాన్ని అనుసరించి నేను స్వతంత్రుణ్ణి కాదు, రాజ్యాన్ని పాలించడానికి తగినవాడిని కాదు అని చెప్పాడు. రాముడు అతని ప్రార్థన విన్నాడు. రాముడంటే అందరినీ ఆనందింపజేసేవాడు కదా. కాబట్టి భరతుని మనసుని కూడా ఆనందింపజేయాలి. ఆయన అందరినీ ఆనందింపజేసేవాడు, మరి భరతుడిని కూడా ఆనందింపజేయాలి కదా. అంతేకాదు, ఏమి కోరినా ఇచ్చేవాడు కూడా భగవంతుడే. తన పదవుల్ని కాదు, తననే కోరినా కూడా ఇచ్చే స్వభావం కలవాడు భగవంతుడు. భగవంతుడు అంటే ఇక్కడ ఎవరు? శ్రీరాముడే కదా. రాజ్యాన్ని పాలించు అని భరతుడు కోరికను కూడా తప్పక తీర్చాలి. ఎవరైనా సరే తనని యాచించి ఎవరైనా కోరికలు పొందుతారు కదా, ఎవరైనా సరే కోరికలు పొందుతారు కదా. భగవంతుడు కూడా ఎప్పుడు కూడా కోరికలు కోరేవాళ్ళు తనకి ఎప్పుడు లభిస్తారా అని ఎప్పుడు కూడా చిన్నబుచ్చుకున్న మొహంతో ఉంటాడంట. అంటే ఎప్పుడు ఎవరెవరు తన్ని కోరుకుంటే అంతంత మొహం వికసించేదంట ఆయనకి. కోరేవారు లభించంగానే వికసించేదంట ముఖం. నేను కోరికలు తీర్చచ్చు కదా, వాళ్ళకి వాళ్ళని ఆనందింపజేయచ్చు కదా అని. అంతేకాదు, ఆయన ఎవరు? కాకుస్థుని వంశంలో కోరికతో వచ్చిన వాళ్ళు కోరిక తీరకుండా వెళ్ళిపోవడం అనేది లేదు అనే కీర్తిని నిలిపినవాడు కూడా భగవంతుడే. అందుకనే అలా నెరవేర్చడంలో గొప్ప బలం కూడా ఉంది దీనికి. అందుకనే ఆ గుణాలన్నీ ఉన్నవాడు కాబట్టి శ్రీరాముడు తన కోరికను నెరవేర్చి తీరుతాడు అని భరతుడికి నమ్మకం ఉండింది. కానీ శ్రీరాముడు ఇక్కడ మానవుడిగా ప్రవర్తిస్తున్నాడు. సామాన్య ధర్మాలను ఆచరించడానికి వచ్చాడు. మానవుడికి ప్రధానమైనది ఏంటి? సత్యవాక్యం. చెప్పాడు కదా సత్యవాక్కుడు అని. సత్యాన్ని భరతుడి ప్రార్థనని అంగీకరించడం అనేది ధర్మాచరణకి విరుద్ధం. అందుకని అంగీకరించలేదు. మానవుడు ఒక సమాజంలో ప్రవర్తిస్తుంటే ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి వచ్చిన వాడు కదా రాముడు. అంటే మానవుడిగా, కుమారుడిగా తన ధర్మాన్ని ఆచరించడానికి విరుద్ధం కనుక సత్యవాక్యాన్ని, పితృవాక్యాన్ని వదిలిపెట్టి భరతుడి వాక్యాన్ని నెరవేర్చలేకపోయాడు. భరతుడేంటి మరి అంటే ఒక జీవాత్మ ధర్మాలను తెలిసినవాడు భరతుడు. బాహ్యంగా ఎలా ప్రవర్తించాలి అని చెప్పడానికి వచ్చాడు. అయితే అతని తల్లి పితృాజ్ఞని పాటించి తల్లి చెప్పిన మాటని, గురువు ఆజ్ఞను, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాడు. అందరూ అడిగారు కదా నువ్వు రాజు కావాలని భరతుడిని. కానీ ఇది తప్పు, బాహ్యంగా ప్రవర్తించకూడదు. ఎట్లా అంటే కనిష్ఠుడు రాజ్యం చేయకూడదు అనే మాట అని ధర్మం కాదు అని వాళ్ళందరి అభిష్టాన్ని నెరవేర్చలేకపోయాడు అనమాట. శ్రీరామాయణంలో ఎంత బాగా చెప్తాడు అంటే ఆయా ఒక్కొక్క పాత్ర ప్రవర్తనతో బాహ్యంగా అంతరంగా ఉండే ధర్మాలని మనకు చెప్తూ ఉంటారనమాట. అది గురువు వశిష్ఠుడు చెప్పడం వల్ల చేత కానీ, భరతుడు తీవ్రమైన ఆర్తిని ప్రదర్శించడం చేత కానీ, ప్రజలకి ఇష్టం కనుక అని 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఉండడం, దశరథుడు తల్లి ఇచ్చిన వరాన్ని అనుసరించి దానికి కట్టుబడి భగవంతుడు ఏం చేస్తున్నాడు? 14 సంవత్సరాల తర్వాత తన రాజ్యాన్ని ఇస్తాను అని ఇచ్చిన వరానికి అప్పుడు విరుద్ధం కాదు కదా. అందుకని 14 సంవత్సరాల తర్వాత నేను రాజ్యాన్ని స్వీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు రాముడు అన్నమాట. ఎందుకంటే అప్పుడు దానిలో తల్లికి ఇచ్చిన వరాన్ని అనుసరించి దానికి కట్టబడ్డాడు. తండ్రి తానుండడం అనే దశరథుడు తల్లికి ఇచ్చాడు కదా ఆ మాట.
దానికి కట్టుబడి 14 సంవత్సరాలు నేను అడవిలో ఉంటాను. సరే, అయితే 14 సంవత్సరాల తర్వాత నేను రాజ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడనమాట, ప్రతిజ్ఞ చేశాడు. అంటే భరతుడు రాజ్యాన్ని పాలించడానికి కానీ తనదిగా అనుకోవడానికి కానీ అర్హత లేదు వాని కనుక రాముడిని భరతుడు ప్రార్థించడం వల్ల రాజ్యాన్ని శ్రీరాముడు తనదిగా స్వీకరించాడు. అంటే తనది అని స్వీకరించాడు, కానీ 14 సంవత్సరాల తర్వాత అన్నమాట. కానీ తన రాజ్యాన్ని వదిలి వనంలో 14 సంవత్సరాలు ఉంటానని తండ్రికి మాట ఇచ్చడం వలన పట్టణంలోకి రాను అని నాదైన రాజ్యాన్ని, నాదే ఆ రాజ్యం, భరతుడిని పాలించు అని అతనికి ఇచ్చాడనమాట రాముడు. నాదే ఆ రాజ్యం, కానీ భరతుడి పాలించమని ఆ హక్కుని మాత్రం భరతుడికి ఇచ్చాడు. అప్పుడు భరతుడు దానికి సమ్మతించి ఆయన పాదుకలను తీసుకొని వెనకకి తిరిగి వచ్చాడనమాట. రాముడి పాదుకలే ఇప్పుడు రాజ్యానికి ప్రభువులు. తానెవరు? భరతుడు ఎవరు మరి? తానెవరు అంటే రామదాసుణ్ణి అని చెప్పుకున్నాడు. రాముని ఆజ్ఞతో రాముని పాదుకలు పాలిస్తున్నాయి. అలాగే రాముని ఆజ్ఞతో తాను వారి సేవగా పాదుకలకి అన్నీ చెప్తూ అన్ని విషయాలు ఫస్ట్ పాదుకలకే నివేదించేవాడంట. తర్వాత భరతుడి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడనమాట. ఇది మన స్వరూపం ఏంటో తెలిసిన వాళ్ళు పాటించవలసిన ధర్మం. అంటే విశ్వమంతా భగవంతుడి సామ్రాజ్యం, అతడే నియామకుడు కూడా. మనం అనుభవిస్తున్న వస్తువులన్నీ కూడా ఆయనవే. కానీ మనం వాటిని అనుభవించమని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని అనుభవించాలి. కానీ అలా చేసినప్పుడు ఎలా అనుభవించాలి? భగవంతుడి ప్రతినిధిగా ఒక మూర్తినో పాదుకలను ఉంచుకుని వాటికి నివేదిస్తూ రాజ్యాన్ని ఎలా పాటించాడో భరతుడు, అట్లాగే ఇది నా రాజ్యం కాదు, ఈ శరీరం నా రాజ్యం కాదు అని భావించి అనుభవించాలంట. తేన భుంజీదా అని చెప్పారు కదా నిన్న దాంట్లో. అంటే అనుభవించమని ఇచ్చాడు, కానీ అనుభవించేటప్పుడు మాత్రం ఇది నాది కాదు, ఇది భగవంతుడిది అని అనుభవించండి అని చెప్పాడు. దానిని నేర్పుతున్నాడు మనకి భరతుడు అన్నమాట. రాముడు తప్పకుండా రాజ్యాన్ని స్వీకరిస్తాడు అనే నమ్మకంతో చిత్రకూటానికి వెళ్ళాడు కదా భరతుడు. అయ్యో నేను అడిగింది చేయలేదే అని విషాదం లేదు ఆయనకి. ఎందుకంటే రాజ్యాన్ని స్వీకరించాడు, కానీ 14 సంవత్సరాల తర్వాతే నేను ఆ రాజ్యం లోపలికి వస్తాను అని తండ్రి మాటకి కట్టుబడ్డాడు. ఇట్లా అందుకనే ఆయనకి తన కోరిక తీరలేదని విషాదం కానీ లేదన్నమాట. లేకుండా సంతోషంగా వెనక్కి వచ్చాడు. పాదుకలనే సేవిస్తూ అయోధ్యలో ఉండలేదు, అయోధ్యలో రాజభోగాలను అనుభవించలేదు. అయోధ్యకి సమీపంలో ఉన్న నందగ్రామంలో ఉండి రాముడి ఆజ్ఞని నెరవేర్చడమే రామసేవగా భావించి రాజ్యాన్ని పరిపాలించాడు భరతుడు. ఇక్కడ భరతుడు పాలించింది ఏంటి? తన రాజ్యాన్ని కాదు, తను రాజు కాడు. పరిపాలించేది రామ పాదుకలు. తాను కాదు. ఎవరు పరిపాలిస్తున్నారు? రామ పాదుకలు. అందుకే రామ పాదుకల్నే సింహాసనంలో పెట్టాడు. తాను చేసేది ఏంటి అంటే రామాజ్ఞ పరిపాలన అన్నాడు. రామాజ్ఞని అనుసరించడమే. ఈ విధంగా ఈ జీవితం గడిపితే అది బంధహేతువు కాదు, బంధానికి కారణం అవ్వదు, అదే ముక్తికి కారణం అని చెప్పి భరతుడు మనకి చెప్తున్నాడు అనమాట. భరతుడు ఆ క్యారెక్టర్తో మనకి నిరూపిస్తున్నాడు. అర్థమైందా? అనుభవించే భోగాలు మనవి కావు, భగవంతుడు అనుకుని అనుభవించాలి అని చెప్పడానికి భరతుడు ఇలా చెప్తున్నాడు, నిరూపించాడు అనమాట. భరతుడు చిత్రకూటం నుండి అయోధ్యకి వచ్చిన తర్వాత రాముడు ఎంత ఆనందంతో ఉన్నాడు. తన సోదరుడు భరతుడు పురోహితులని నిర్బంధించి తాను చేసిన ప్రతిజ్ఞని విరమింపజేస్తారేమో అని విషాదంతో ఉన్న శ్రీరాముడికి భరతుడు అంగీకరించి వెనక్కి వెళ్ళంగానే ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాడనమాట. అందుకనే శ్రీరాముడిని శ్రీమంతుడు అన్నారు.
భరతుడి నిర్బంధం చేత కూడా తన తండ్రికి ఇచ్చిన మాట వదలనివాడు కదా. భరతుడు ఎంత నిర్బంధం చేశాడు స్వీకరించమని, కానీ తన తండ్రికి ఇచ్చిన మాటని తప్పలేదు కనుక ఆయన సత్యసంధుడు అన్నారు. ఎందరు చెప్పినా కూడా అసలు నేను పరిపాలించను అన్నాడు కనుక ఆయన సత్యసంధుడు. రాజ్య భోగాలపై మనసు ప్రవర్తించనున్నాడు కనుక ఆయన ఎవరు? జితేంద్రియుడు. అందరూ చెప్పారు కదా, వెళ్తే మొత్తం అసలు ఈ అరణ్యంలో పడే బాధలు ఏమక్కర్లేదు కదా, రాజభోగాలను అనుభవించవచ్చు కదా అని అనుకోలేదు రాముడు. కాబట్టి ఆయన ఎవరు? జితేంద్రియుడు అన్నారు, అంటే ఇంద్రియాలని జయించినవాడనమాట. అలా రాముడు తన తండ్రి ఎదుటి చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి ప్రతిబంధకంగా ప్రజలు వచ్చి మళ్ళా తనని నిర్బంధిస్తారేమో, ఇలాగే మళ్ళీ మళ్ళీ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నిర్బంధిస్తారేమో అని ఇక తండ్రికి ఇచ్చిన మాట కట్టుబడి దండకారణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నాడు అని అడ్రస్ తెలిసిందనుకోండి, ఇంకా కొంతమంది వచ్చి మళ్ళీ నిర్బంధించవచ్చు కదా. అందుకని దండకారణ్యానికి, చిత్రకూట నుంచి దండకారణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ దండకారణ్యం ఎలాంటిది అంటే రాక్షసులు ఎక్కువ మంది ఉండారంట అక్కడికి వెళ్ళాడు రాముడు. ఆ మహారణ్యంలో ప్రవేశించాడనమాట. అరణ్యంలో ప్రవేశించాము అనే శ్రీరాముడికి ఏం భయం లేదు, అలాగే విషాదం కూడా లేదు ఎలా గడపాలి అని కూడా. ఈ అపూర్వమైన సన్నివేశాలని చూడడానికి ఆయనకి అంటే ఇంకా దండకారణ్యం అంటే రాక్షసులు ఉన్నారని తెలుసు, భయము లేదు, కానీ అది ఆనందం కూడా కలిగిందనమాట. అందుకనే రాము రాజీవలోచన అని ప్రయోగించాడు. ఆయనకి ఆనందంగా అడవిలోకి వచ్చాడు. అరణ్యంలో ప్రవేశించగానే ఏమైంది? విరాధుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు. వెంటనే ఒక రాక్షసుడు ఎదురయ్యాడు, సీతమ్మని ఎత్తుకుపోతున్నాడు. తర్వాత ఆమెని వదిలేశాడు, సీతారాములను తీసుకొని పోతున్నాడు. సీత ఇంకా బాధతో ఏడుస్తని చూసి భరించలేక ఆమె శోకాన్ని తొలగించడానికి లక్ష్మణ నువ్వు ఆ చేయడానికే నేను ఈ నరికేస్తా అంటాడు అని ఆ రాక్షసుని రామలక్ష్మణులు సంహరించి శరభంగుడు అని మహర్షిని దర్శించారనమాట. ఇక్కడ విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః అని ఈ శ్లోకంలో చెప్తాడు. చెప్పినాక చివరికి హా అంటాడు. హా అంటే ఏంటంటే చాలా చోట్ల కొన్ని శ్లోకాల్లో హా అని వస్తుంది చివర ఒక్కటే అక్షరం. హా అంటే ఆశ్చర్యం అనమాట, ఆశ్చర్యార్థకం. రాక్షసుడిని చంపాక శరభంగుడిని దర్శించాడు అంటే ఇక్కడ ఆశ్చర్యమైన సన్నివేశం ఏం జరిగింది అని అంటే శ్రీరామచంద్రుడు చేసే ప్రతి ఆచరణ కూడా అది ధర్మశిక్షణకే ఉపయోగపడుతుంది. ధర్మశిక్షణ అంటే ఏంటి? ధర్మాన్ని నేర్చుకోవడానికే ఆయన ప్రతి అడుగు కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ విరాధుడిని చంపి శరభంగుడిని దర్శించాడు అని చెప్పారు. అంటే పెద్దలని మనం చూడడానికి వెళ్ళామనుకోండి, దర్శించేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాం కదా, ఏదో ఒకటి పళ్ళో పూలో వాళ్ళకి ఇష్టమైన ఒక పుస్తకమో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తాం కదా జ్ఞాపకంగా. వారి ముఖానికి వికాసాన్ని కలిగించే వస్తువునో మాటనో చేతనో చూసి తృప్తిని కలిగించడం అనేది మన ఆచారం కదా అని శ్రీరాముడు చెప్తున్నాడు అనమాట. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు పొట్టి చేతులతో వెళ్ళకూడదు అని శ్రీరాముడు తన ప్రతి నడక అంటే ప్రతి సన్నివేశం కూడా మనకి ధర్మ శిక్షణ చేస్తూ ఉంటుంది. శిక్షణ అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, ధర్మాన్ని ఇలా ఆచరించాలి అని. అందుకనే అని విరాధుడు ఏం చేసేవాడు అంటే ఋషుల తపస్సునికి ఎప్పుడు విఘాతం చేసేవాడు, తపస్సులను ఎప్పుడు చెడగొట్టేవాడు. అతన్ని చంపడం అంటే ఏంటి? శరభంగుడికి ఒక యజ్ఞం చేయడానికి కానీ ధర్మాచరణకి సహాయపడింది. ఇప్పుడు ఈ రాక్షసుడు చనిపోయేసరికి అక్కడ యజ్ఞం చేసిన వాళ్ళందరికీ కూడా సవ్యంగా చేసుకోవడానికి సహాయపడింది కదా. కనుక శరభంగుడికి ఇష్టం అది, ఎందుకంటే ఈ పని చేశాడు కనుక శ్రీరాముడు శరభంగుడికి ఇష్టమవుతుంది. శరభంగుడిని దర్శించడం
విరాధుడు దర్శించడానికి విరాధుడిని చంపాడు అనే కానుకను తీసుకెళ్ళి ఇచ్చాడంట రాముడు. ఇలా ఇది శ్రీరాముడి గొప్పదనం అన్నమాట. అలా లోకులకి ధర్మ శిక్షణ అనేది మనకి ఇవ్వడానికి తాను ధర్మాచరణ చేశాడు అని చెప్పి ఆ ముని ఆనందించి హా అన్నాడంట. అంత ఆశ్చర్యకరమైన చిహ్నం పెట్టాడు. ఎందుకంటే మామూలుగా పళ్ళ పూల అప్పుడు అయిపోతాయి, కానీ ఎప్పుడు పర్మనెంట్గా అతను ప్రశాంతంగా మునులందరూ యజ్ఞం చేయడానికి ఒక రాక్షసుడిని చంపాడు కదా, అంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆనందపడ్డాడు అనమాట. అందుకని హా అన్నాడు. తర్వాత శరభంగుడు అనుమతితో ఏం చేశాడు, సుతీక్షణాశ్రమానికి అక్కడి నుండి వెళ్ళాడు. అక్కడి నుండి మళ్ళీ అగస్త్యుడి భ్రాత అని ఒకళ్ళు ఉన్నారట. అగస్త్యుని భ్రాత అంటే సోదరుడు అనమాట. పేరు సుదర్శనుడు అంటారు అని చెప్తారు. అంటే భ్రాత అని ఎందుకంటే లోకల్లో ఎవరికైనా పేరు సరిగ్గా తెలియదు అనుకోండి, అదిగో వాళ్ళ అన్న అని చెప్తారు కదా. అలాగే అతని పేరు పెద్దగా రామాయణంలో ఎక్కడా లేదు. అలాగే అగస్త్య భ్రాతని కూడా సందర్శించారు వీళ్ళు. శ్రీరాముడు అగస్త్యాశ్రమానికి చేరి ఇంద్రుడు అగస్త్యుడి వద్ద ఉంచాడంట. విల్లుని, ఖడ్గాన్ని, కొన్ని అక్షయ బాణాలని, అమ్మల పొదలని అక్కడ పెట్టి వెళ్ళాడు ఇంద్రుడు. ఎందుకు అంటే ఇంద్రుడు వచ్చి రావణాసురుని చంపాలంటే శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా వచ్చాడు కదా, అతడు మామూలుగా మానవుడిగా ప్రవర్తిస్తున్నాడు కదా, అందుకనే ఈ రావణ్ణి చంపడానికి ఉపయోగించడానికి మరి కొన్ని పరికరాలు కావాలి కదా అని కొన్ని దివ్యమైన వాటిని తాను ఇవ్వాలని తలచి ఇంద్రుడు అగస్త్యుని ఆశ్రమంలో ఉంచి వెళ్ళిపోయాడంట. ఏంటిచ్చాడు? పిల్లు, ఖడ్గం, బాణాలు, అమ్ముల పొదలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టాడనమాట. అగస్త్యుడు దాన్ని స్వీకరించు ఇంద్రుడి పెట్ట వెళ్ళాడు అని చెప్తే శ్రీరాముడికి చెప్పాడు. అతను ఆయన మాటని బట్టి శ్రీరాముడు వాటిని తీసుకున్నాడు. అరణ్యంలో శ్రీరాముడు అంటే ఆ వనంలో నివసిస్తున్న ఋషులతో కలిసి శ్రీరాముడు ఉండగా ఆ వనంలో నివసిస్తున్న ఋషులతో కలిసి శ్రీరాముడు గడుపుతున్నాడు అరణ్యంలో. అప్పుడు శ్రీరాముడి దగ్గరికి వాలఖిల్యాది అనే వైఖాసన వాలఖిల్యాది అనే ఋషులందరూ శ్రీరాముడి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి శ్రీరాముడిని ఏమని అడిగారు అంటే తమని వాళ్ళని చాలా గుట్టలు చూపిస్తున్నారంట, ఎముకలతో ఉన్న గుట్టలు. ఏంటి అవన్నీ అంటే రాక్షసులు వీళ్ళని యజ్ఞాలు చేసుకోనివ్వకుండా చంపేసిన వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ చూపించి ఇలా వాళ్ళందరినీ సంహరించాలని మా తపస్సు నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పి శ్రీరాముడిని శరణు వేడారు అందరూ వచ్చి. అప్పుడు నువ్వే పరిపాలిస్తున్నావు దేశంలో, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని అంటే తనెప్పుడు పరిపాలించట్లే దేశాన్ని, కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటారు కదా. ఇప్పుడు ఆయన ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ని చూస్తున్నాడు రాముడు, అక్కడ దాన్ని భరతుడికి ఇచ్చాడు కదా. ఈ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లు అంటే నీతో పరిపాలించబడే ఈ దేశంలో మీ దేశంలోనే ఉన్నాం మేము, నువ్వే కదా రాజువి, అందుకని మమ్మల్ని రక్షించు అని అన్నారు. నగరంలో ఉన్నా సరే అడవిలో ఉన్నాను, నువ్వే మాకు ఈ రాక్షసుల్ని చంపి ఆనందాన్ని కలిగించాలి అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీరాముడు ఓకే తప్పకుండా చంపుతాను అని మాట ఇచ్చాడనమాట. అలా రాక్షసులని ఇలా ఆసురులని చంపడం అంటే వాళ్ళు ఏం చేయలేదు తన్ని. సీత కూడా అదే అంటుంది కదా, నువ్వు వాళ్ళ మీద ఎందుకు యుద్ధం చేస్తావు, వాళ్ళని చంపుతానని ఎందుకు ప్రతిజ్ఞ చేసావు, వాళ్ళేం నీకు విరోధలా, వాళ్ళు నిన్నేం చేయలేదు కదా అంటుంది. అలాగే వాళ్ళని చంపడం అంటే వాళ్ళ మీద ద్వేషం చేత కాదు. ఎందుకు చంపాడు అంటే పవిత్రానాయ సాధునామంటారు కదా, ధర్మాచరణ చేసే ఈ ఋషులకి ప్రతిబంధకంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు కానీ ధర్మం అనేది లోకరక్షణకి ఉపయోగపడదు, అందుకని చంపాల్సి వచ్చింది అన్నారు.
ఈ దండకారణ్యంలో ఋషులు మామూలు వాళ్ళు కాదు, చాలా పవిత్రమైన వాళ్ళు. వాళ్ళకి ఒక్కటే కావాలి, ఒకటి కావాలి అనే కోరిక లేదు. అందుకని తమ తమని ఎవరైనా చేరితే వాళ్ళని పవిత్రం చేసే స్వభావం కలవాళ్ళు. కనుక లోకల్లో పాపాలను తొలగించి పవిత్రాన్ని చేయగలిగిన వాళ్ళు ఆ ఋషులందరూ అన్నమాట. వాళ్ళు చేసుకునేదంటే వాళ్ళకి విరోధాన్ని తొలగించడానికి కోసం, లోక శ్రేయస్సు కోసం శ్రీరాముడు వారిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడనమాట. ఇలా ఈ దండకారణ్యంలో ఉండంగానే అక్కడ ఉన్న శూర్పణఖ రాముణ్ణి కామిస్తుంది. అంటే రూపాన్ని మార్చుకొని రాముడి వద్దకు వచ్చింది. అప్పుడు తన దక్షిణ బాహు అంటే తన అప్పుడు కొన్ని సంభాషణలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే చాలా బ్రీఫ్గా చెప్తాడు ఇందులో. తర్వాత ఒక్కొక్క ఘట్టం రామాయణాన్ని గురించి చెప్పినప్పుడు చెప్తారు. ఫస్ట్ సర్గలో ఇదంతా బ్రీఫ్గా చెప్తారనమాట. ఇలా లక్ష్మణుడు ఏం చేశాడు, లక్ష్మణుడి చేత రాముని విరూపం చేయించాడు. అంటే శూర్పణఖ మాటలు విని, అప్పుడు విరూప అంటే ముక్కు చెవులు కట్ చేశాడు కదా లక్ష్మణుడు. శూర్పణఖ మాటలు విని ఖరుడు దూషణుడు అని దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటుంది శూర్పణఖ. ఆ మాటలు విని ఖరుడు, త్రిశరుడు, దూషణుడు అనే రాక్షసులు 14,000 మంది ఉండేవాళ్ళంట. ఈ 14,000 మంది రాక్షసులు రాముని మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ శ్రీరాముడు తానొక్కడే సంహరించాడు. ఒక్కడే అంటే లక్ష్మణుడి సహాయం కూడా తీసుకోలేదు. నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు, సీతకి రక్షణగా ఉండు అని చెప్పాడనమాట. లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు లోపలికి. రాముడు ఒక్కడే సంహరించాడు. ఇలా ఈ వీళ్ళని సంహరించాడు అని తెలుసుకున్న రావణాసురుడు కోపంతో రాముడి భార్య అయిన సీతమ్మను అపహరించడానికి తనకు సహాయం చేయమని మారుచిని అడుగుతాడు. ఇంతమంది రాక్షసులను చంపాడు అని అంటే ఆయన ఎలాగైనా సరే ఏమని చెప్తాడు, తనకి మారీచుడిని కోరుకుంటాడు వచ్చి తనకు సహాయం చేయమని. మారీచుడు అంటాడు రాముడికి అంటే ఎవరైనా, రాముడికి బలమే సీత, ఆమెతో కలిసి ఉన్నప్పుడు నువ్వు రాముడిని ఏమీ చేయలేవు అని చెప్పాడనమాట. అని చెప్పినా కూడా అతని మాటని వినిపించుకోలేదు. వాడితో కలిసి రాముడి ఆశ్రమ స్థానానికి వచ్చాడు. ఎందుకంటే సీతను వేరు చేస్తే కానీ ఓడించలేడు అని. అందుకని రాముడి ఇప్పుడు మారీచుడేమో బంగారు మృగంగా మారిపోయి చాలా దూరం శ్రీరాముడిని చాలా దూరం తీసుకుపోయాడు మారీచుడు. సీతమ్మ నిర్బంధించింది. అక్కడ మోసంతో హా లక్ష్మణ హా సీత అని రాముడి గొంతుతో అరచిన మారీచుడికి సహాయం చేయమని నిర్బంధించింది లక్ష్మణుడిని. అప్పుడు ఇక లక్ష్మణుడు కూడా రాముడి కోసం సీతను వదిలి వెళ్ళాడు. అప్పుడు రావణాసురుడు శ్రీరాముడి భార్య సీతమ్మని అపహరించుకొని పోతూ దారిలో జటాయువు అనే గద్దతో యుద్ధం చేసి జటాయువుని పడగొట్టాడు. జటాయువు పడి ఉండడు చూసి అతని వల్ల సీతమ్మని రావణాసురుడు అపహరించాడు అని అప్పుడు తెలిసింది రాఘవుడికి. దాంతో శోకంతో విలపించాడు రాముడు. శ్రీరాముడు సీత యొక్క ఎడబాటును పొందిన కంటే ఎక్కువగా ఎవరి కోసం, జటాయువు కోసం విలపించాడంట. ఎందుకంటే ఆయన నేను వెళ్ళాను సరే, నాకు రాధ్యం పోయింది సరే, సీతమ్మ దక్కలేదు, రాధ్యము దక్కలేదు. ఇప్పుడు నాకు సహాయం చేయాలని వచ్చిన జటాయువు కూడా ప్రాణాపాయంలో ఉన్నాడు అని ఎక్కువగా విలిపించాడు. జటాయువు ఎవరంటే దశరథుడికి ఫ్రెండ్ అనమాట. లోకల్లో తన తండ్రికి కూడా సంస్కారం చేయలేదు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా దాని సంస్కారాలు ఏమీ చేయలేదు రాముడు. ఎప్పుడో భరతుడు వచ్చి చెప్పినప్పుడు లక్ష్మణుడు రాముడు వెళ్ళి నదిలో స్నానం చేశారు, అంతే, తర్పణం వదిలారు అని చెప్తారు.
ఇక్కడ సంస్కారం చేయలేకపోయాడు. అలాగే జటాయువుకి సంస్కారం చేశాడంట. తండ్రిలాగా భావించి జటాయువుకి దాని సంస్కారాలు చేశాడు. ఆ పక్షిరాజుకి భగవంతుని కొరకు భగవంతుడి కోసమే ప్రాణాన్ని వదిలింది కనుక బ్రహ్మమేధ సంస్కారం చేస్తాడని బ్రహ్మమేధ సంస్కారం చేశాడంట. బ్రహ్మమేధ సంస్కారం అంటే చాలా జ్ఞానులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి చేస్తారనమాట. అలాంటి సంస్కారం చేశాడు. అలాంటి సంస్కారం మరి ఒక పక్షికి చేయొచ్చా అని కూడా మనకి తర్వాత తెలుస్తుంది దాని గురించి. అలాగే ఆ జటాయువుకి ఉత్తమ గతి కలగాలి అని కూడా అనుగ్రహించాడనమాట. అంటే మనుష్య రూపంలోనే ఉన్నాడు రాముడు. మనుషుడిగానే తనని భావించాడు. మనుషుడు కూడా సత్యవచన పరిపాలన చేసి ఉత్తమ లోకాలని ఇంకొకళ్ళకి ఇప్పించగలడు, ఇంకొకళ్ళకి అనుగ్రహించగలడు అని నిరూపించడానికి జటాయువుకి ఉత్తమ లోకాలని ప్రసాదించాడంట. తర్వాత రామచంద్రుడు వికృతమైన రూపం ఉండి భయాన్ని గొల్పే కబంధుడు అనే రాక్షసుడు చూశాడు. కబంధుడు అతన్ని చంపాడు. కానీ తన ప్రార్థన చేతే నన్ను దహించమంటాడు. పెద్ద గొయ్యి తీసి గోతిలో పెట్టి దహించమని చెప్తాడు. కబంధుడే దహించి వేస్తాడనమాట. అయితే అతడు కబంధుడేవి అంటే శాపవశాత్తు రాక్షసుడిగా మారినవాడనమాట. ఆ తర్వాత ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాడు. కబంధుడు గురు శుశ్రూష అనేది మహాధర్మాన్ని ఆచరిస్తోంది అని శబరిని గుర్తించాలి అంటే శబరిని దర్శించు అని చెప్పి చనిపోతాడు అనమాట. ఆమె ఎదురు చూస్తోంది అని అదితి సపర్యలు చేస్తూ ఎదురు చూస్తున్న ఈ రాముడు వస్తాడు అదితికి సపర్యలు చేయాలి అని ఎదురు చూస్తున్న ఒక శబరి స్త్రీని దర్శించు అని రాముడికి చెప్పాడంట. హీన జాతి అయినా కూడా భక్తి కలిగి విశ్వాసంతో సేవించేవారు అందరి చేత సేవించబడే వాళ్ళే అవుతారు అని లోకల్లో నిరూపించడానికి శ్రీరాముడు శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? హీనజాతి అయినా సరే మహాభక్తులు భక్తి విశ్వాసాలు కలిగి సేవించేవాళ్ళు అందరి చేత సేవింపదగుతారు. అంటే భగవంతుడి చేత కూడా సేవింపబడింది కదా శబరి. అందుకని శబరి ఆశ్రమానికి వెళ్ళాడనమాట. అక్కడ శ్రీరామచంద్రుడి సౌశల్యానికి ఇదొక గుణం, ఇదొక తార్కాణం. అంటే అక్కడ గోడు దగ్గర చెప్పారు, ఇక్కడ శబరి దగ్గర కూడా చెప్పారు. ఇది ఆయన సౌశల్యానికి పరాకాష్ట. ఒక నీచ జాతి వనిత వద్దకు దర్శించడానికి వెళ్ళాడు. ఎవరు? మహాపురుషుడైన భగవంతుడే, అదే రాముడు. అంతేకాదు ఆమెతో బాగా ఆరాధింపబడ్డాడు. ఏదో శరభంగాదులైతే తపోనిష్ఠులు వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు ఆరాధించారు. కానీ శబరి ఆరాధించడం ఏంటంటే శబరికి ఆచార్య భక్తి అనే నిష్ట ఎక్కువ. బాగా ఆరాధించింది అని తెలుపడానికి శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ అని చెప్తారనమాట. దశరథాత్మజుడు రాముడు శబరి చేత బాగా పూజింపబడ్డాడు అని. రాముడికి అసలు దశరథ చక్రవర్తి సమాశ్రయణాలు అయిన వాళ్ళ చేతే వండించి పెట్టేవాడంట రాముడికి. అంతకంటే ప్రీతితో భక్తితో భగవంతుడే తమ దగ్గరికి వచ్చాడు అని తెలిసి శరభంగాదులు ఆరాధించారు. దశరథుడిదైతే పుత్ర ప్రేమ, కానీ శరభంగాదులదేంటి అంటే భక్తి, కానీ శబరిదేంటి అంటే అచ్చమైన ప్రేమ. తాను తక్కువ జాతి ఉన్నదాన్ని మహాపురుషుడైన ఆరాధించవచ్చా లేదా అనే సందేహమే ఆమెకు కలగలేదు. ప్రేమతో ఇంకా ఆ నియమాలన్నీ కూడా ఆమె ఆలోచించలేదు. శ్రీరాముడు లక్ష్మణుడితో వస్తాడు,
నువ్వు అతన్ని పూజించి రమ్మని వాళ్ళ గురువైన మాతంగ మహర్షి ఆదేశించాడు. రాముడు లక్ష్మణుడు వస్తారు, వాళ్ళకి పూజించాక నువ్వు స్వర్గానికి రమ్మని గురువు ఆదేశిస్తాడనమాట. వారి ఆజ్ఞని పాలించాలి అంతే. శ్రీరాముడు లక్ష్మణుడు అంటే భక్తి కాదు, ప్రేమ అంతే. ఎందుకు ఆచార్యుడు చెప్పాడు కనుక. శ్రీరాముడు వస్తున్నాడు అని తెలిసిన రోజు నుంచి చెట్టు పండ్లు అన్నీ కోసేది. ఆ చెట్టు పండు తీయగా ఉంటుందా పులుపుగా ఉంటుందా అని రుచి చూసి రుచిగల పళ్ళు ఏరి స్వామికి అర్పించేదట. ఇప్పుడు దాన్నే కొంతమంది ఏమంటారు, ఎంగిలి పళ్ళని పెట్టింది అనుకుంటారు. కానీ ఆమె ఏ పండు తిన్నదో ఆ పండు ఏమీ పెట్టలేదు స్వామికి. ఒక చెట్టు పండులో ఒక పండుని రుచి చూసేది. అంటే మిగిలిన పండ్లు కూడా అట్లాగే ఉంటాయి కదా ఆ చెట్టుకి. రుచి చూసి ఆ తర్వాత దాన్ని దాచిపెట్టేదన్నమాట మిగతా పళ్ళని. అది గురువుల ప్రభావంతో ఏమయ్యేదంటే పువ్వులు కానీ పళ్ళు కానీ పాడవు. అలాంటి ప్రభావం గల గురువుల శిష్యురాలగడం వల్ల వారి గురువుల వాక్యాన్ని విశ్వసించి శ్రీరాముడి ఆరాధన ప్రేమతో చేసిందనమాట. తన యోగ్యత ఏమీ చూసుకోలేదు, తను చేయొచ్చా చేయకూడదా అర్హురాలా కాదా అని ఏమీ చూసుకోలేదు. ఆ పళ్ళలో ఒక పండుని తినింది, తాను తిని మిగిలిన వాటిని సమర్పించవచ్చా అని కూడా అనుకోలేదు. స్వామికి రుచిగా ఉండడమే కావాలి ఆమెకి. ఇది ప్రేమ. అందుకని ఆమె చేసిన పూజ సమ్యక్ పూజ అయింది. సమ్యక్ అంటే బాగా మంచి పూజ అనమాట. ఈ శ్లోకాన్ని చెప్పేటప్పుడు ఆమె శ్రీరాముడి దగ్గర ఆజ్ఞ తీసుకొని సరే అతిథి మర్యాదలన్నీ అయిపోయినాయి. పెట్టడం, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత నేను ఇంకా మా గురువు దగ్గరికి పోతానని బయలుదేరిపోతూ ఇక్కడికి రాముడి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి స్వామి నేను నీకు పూజ చేశానని మా గురువులు నమ్మాలి కదా, ఒక స్లిప్ మీద రాసి ఇవ్వు అందంట. నేను పూజ చేశానని రాసి ఇవ్వు అంద. అప్పుడు రాముడు అన్నాడు, శబర్య పూజిత సమ్యక్ అని రాశాడంట. అంటే ఏంటి, శబరి బాగా పూజించింది అని అర్థం. అప్పుడు శబరి అంటుంది, ఎవరిని పూజించానో రాయాలి కదా అని చెప్తే, లేకపోతే ఆ మాటకు విలువేముంది. అప్పుడు రామః అని చేర్చాడంట. అయితే మళ్ళీ అడిగిందంట, ఎంతమంది రాములు ఉంటారు కదా, ఏ రాముడు అని సందేహం వస్తుంది కదా, తండ్రి పేరు కూడా రాయి అని కోరిందంట. అప్పుడు రాముడు దశరథాత్మజ అని రాసి ఇచ్చాడంట. అంటే దశరథుడు కుమారుణ్ణి అని చెప్పాడనమాట. అని ఈ శ్లోకాన్ని కొంతమంది ఇలా కూడా వివరిస్తారనమాట. ఇలా శ్రీరాముడిని ఆరాధించి వెంటనే మాయమైపోయింది ఆమె తన గురువులను స్మరించుకుంటూ మాయమైపోయిందనమాట. గురువుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఇంకా శబరి తర్వాత పంపా తీరానికి వెళ్ళమని చెప్తుంది శబరి. పంపా తీరానికి వెళ్తాడు. అది ఒక పద్మ సరస్సు అంటారు. పద్మాలన్నీ వికసించి ఉన్నాయన్నమాట. దాని తీరం కూడా చాలా అందంగా ఉంది. అక్కడ వానరుడైన హనుమ శ్రీరాముడితో కలిశాడు. అక్కడ సంగతో వానరేణ అని ఉన్నది. అక్కడ కూడా హ అనే పదం పెట్టారంట. హ అంటే ఏం చెప్పాను, ఆశ్చర్యకరం. అంటే హ అని ఎక్కడ పదం ఉంది అక్కడ ఏదో విశేషం ఉంది అని ఊహించుకోవచ్చు అనమాట మనం. అని అక్కడ శ్రీరాముడితో హనుమ కలిశాడు. వానరుడైన హనుమ శ్రీరాముడితో కలిశాడు అని చెప్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. హనుమ దగ్గర నుంచి తర్వాత స్టోరీ చెప్పుకుందాం రేపు. జై శ్రీమన్నారాయణ.